హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక క్రితం ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఏవైతున్నాయో వాటిలో ఇప్పుడు హారిజంటల్ విధానాన్ని తీసుకురావడం ద్వారా రిజర్వేషన్లు అనేటువంటిది అంటే మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్ శాతం తొలగించడం ద్వారా అభ్యర్థులకి చాలా మటుకు అంటే మహిళలకు కేటాయించినటువంటి పోస్టులు కూడా ఇటు పురుషులకు వచ్చేటువంటి నేపథ్యంలో పోస్టులు అనేటువంటి తారుమారు అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే వయోపరిమితి అనేటువంటిది పెంచడం జరిగిందనమాట అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క వయోపరిమితి అనేటువంటిది పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుందాం. దానికంటే ముందుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరణకు అప్పీల్ అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. ఇందులో ఎందుకు వేశారంటే ఆల్రెడీ మనకి తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో తెలంగాణ హైకోర్టులో మీరు ఓన్లీ హారిజంటల్ రిజర్వేషన్ తీసుకురామని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది వేయడం జరిగిందనమాట. అయితే దాంట్లో తెలంగాణ హైకోర్టు నుంచి టీఎస్పీఎస్సీకి సానుకూలమైనటువంటి తీర్పు రానటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి దాంట్లోనే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పాత పరీక్షలు రద్దు చేయడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఉపసంహరణ చేసుకుని 563 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ పిటిషన్ని కొట్టివేస్తేనే మరలా ఎగ్జామ్ అనేటువంటిది రాసుకునేటువంటి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. రీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే టైంలో మనం ఈ క్రితం ఉన్నటువంటి 503 పోస్టులకు ఇంకో 60 పోస్టులు పెంచుతూ ఆల్రెడీ మనకి అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాదండి. సో ఈ అనుబంధ నోటిఫికేషన్ ఈ 503 పోస్టులకు లింకప్ చేయాలనుకున్నట్లయితే కనుక ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ పిటిషన్ని టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుంటే కనుక డైరెక్ట్గా 563 పోస్టులతోటి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేసి దీనికంటూ సపరేట్గా మనం ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నది కాబట్టి సో దీని గురించి అని చెప్పేసి మనకి టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకునేటువంటి నేపథ్యంలో ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అలాగని మనం చూసుకున్నట్లయితే కనుక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ వేసినటువంటి పిటిషన్ ఉపసంహరించేందుకు అప్పీల్ అనేటువంటిది వేయడం జరిగింది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు క్లియర్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో 563 పోస్టులతోటి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటువంటిది రీకండక్ట్ చేస్తున్నట్లుగా మనకి దీనిని బట్టి ఆర్టికల్ సంబంధించి తెలపడం జరిగింది. అదే రకంగా ఉద్యోగ వయోపరిమితి అనేటువంటిది 44 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని +2 ఇయర్స్ చేస్తూ 46 ఇయర్స్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఓసీ క్యాండిడేట్స్ కానీ అనమాట అండి. అంటే ఓసీ క్యాండిడేట్స్ అంటే నార్మల్ క్యాండిడేట్స్కి జనరల్ క్యాండిడేట్స్కి పెంచడం జరిగింది అనమాట. సో జనరల్ పెంచితే కనుక కేటగిరీలో వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక వయోపరిమితి అనేటువంటిది ఓసీలకు చూసుకున్నట్లయితే కనుక 44 ఉన్నటువంటి దాన్ని 46 చేయడం జరిగింది. సో దీని ద్వారా క్రితం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి 49 ఇయర్స్ ఏజ్ అయితే రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది 51 ఇయర్స్కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా దివ్యాంగులకు 54 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది 56 ఇయర్స్కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట అండి. మాజీ సైనిక ఉద్యోగులకు ఉన్నటువంటి 47 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది 49 ఇయర్స్కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వయోపరిమితి అనేటువంటిది పెంచడం జరిగింది అనమాట అండి. ఉద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్గానే మనం తెలపవచ్చు అనమాట అండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ద్వారా జరిగినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేంత వరకు రిజల్ట్ వచ్చేంత వరకు జరిగినటువంటి ఈ 2 ఇయర్స్ని ఏదైతే ఉందో ఈ 2 ఇయర్స్ని ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కలపడం ద్వారా ఎవరైతే 2 ఇయర్స్ లాస్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉందో వారికి ఇది ఒక మంచి అవకాశం అనేటువంటిది కూడా మనం తెలపచ్చు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జీవో నెంబర్ 46ను ఏం చేద్దామని చెప్పేసి అధికారులతో కొత్త నోటిఫికేషన్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే జీవో నెంబర్ 46 ద్వారా కొత్త నోటిఫికేషన్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష పోలీస్ రిక్రూట్మెంట్పై కూడా అధికారుల వివరణ గతేడాది పూర్తయినటువంటి సెలక్షన్ ప్రాసెస్ 15,570 పోస్టుల భర్తీకి నియామక పత్రాలని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. అసలు ఇందులో జీవో నెంబర్ 46 వివాదం అంటే ఏంటో మనం చూద్దామండి. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 46 ప్రకారం పోలీసు శాఖ సహా 9 డిపార్ట్మెంట్లలో డిస్ట్రిక్ట్ కంటిగ్యూయస్ క్యాడర్ అంశం అనేటువంటిది కీలకమైనది. ఇతర డిపార్ట్మెంట్లో ఇది వివాదాస్పదం కాకపోయినా కానీ పోలీస్ శాఖ ఏదైతే ఉందో టీఎస్ఎల్పిఆర్బిలో మాత్రం ఇది స్టేట్ లెవెల్ క్యాడర్ పోలీసులు కావడంతో సమస్యలు దీని ద్వారా ఉత్పన్నం అవడం జరుగుతుంది. రెవెన్యూ జిల్లాలో జనాభా ప్రామాణికంగా తీసుకుని
కట్ ఆఫ్ మార్కులు అనేటువంటిది నిర్ణయించడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, సమాన అవకాశాలు ఉండవని చెప్పేసి, సెలక్షన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతం వారికే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒక వాదన ఉండడం జరిగింది. కట్ ఆఫ్ మార్కులు తేడా వల్ల రాజధాని పట్టణ ప్రాంతాలకి ఎక్కువ ఉద్యోగాలు దక్కుతున్నాయని చెప్పేసి గ్రామీణ యువత ఆందోళన చెందడం జరిగింది. ఎక్కువ పోస్టులు ఉండేటువంటి జిల్లాలు తక్కువ మార్కులు వచ్చినా కానీ అర్హత లభిస్తుందని చెప్పేసి, జనాభా రీత్యా గ్రామీణ ప్రాంత జిల్లాలకు తక్కువ పోస్టులు వస్తుందన్నందుకున ఎక్కువ మార్కులు వస్తేనే ఎలిజిబిలిటీ అవుతారనేటువంటిది దీనికి మరొక వాదనగా ఉండడం జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సహజంగానే ఎక్కువ పోస్టులు ఉంటాయని, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ అవకాశం తగ్గిపోతున్నాయని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట. అంటే దీనికి కారణం 2018 రిక్రూట్మెంట్లో జరిగినటువంటి స్టేట్ను యూనిట్గా తీసుకుని ఫార్ములాని ఇప్పుడు అవలంబించడం జరిగిందని ప్రభుత్వాన్ని పేర్కొనడం జరిగింది. తన నివాసంలో పోలీసు అధికారులతోటి రేవంత్ రెడ్డి చర్చ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఈ జీవో నెంబర్ కనుక ఒకవేళ రిమూవ్ చేసేసినట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఊర్లలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో పోలీస్ ఎగ్జామ్స్కి సో వీరికి మార్క్స్ అనేటువంటిది కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది యావరేజ్గా ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి పోటీ చేసేటువంటి వారి యొక్క అగ్రిగేట్ తీసుకుని కట్ ఆఫ్ అనేటువంటిది నిర్ణయించడం ద్వారా, ఒకటే కట్ ఆఫ్ని నిర్ణయించడం ద్వారా సో అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వారికి కూడా, విలేజ్లో ఉన్నటువంటి వారికి ఈ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయ్యేటువంటి ప్లేస్లోకి లేకపోవడం ద్వారా చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది. అది ఒకవేళ ఈ జీవో నెంబర్ 46 తీసేసినట్లయితే కనుక మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి తీసుకుంటారు కాబట్టి సో ఆ రకంగా ఆ జిల్లాకి చెందినటువంటి వారు లేకపోతే ఆ జిల్లాలకు చెందినటువంటి వారు ఎక్కువగా ఈ జీవో నెంబర్ 46 తీసేస్తే కనుక వారికి మంచి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే విలేజెస్లో ఒకవేళ మోడరేట్ మార్క్స్ వచ్చినా కానీ, మోడరేట్ నుంచి హై లెవెల్ మార్క్స్ వచ్చినా కానీ ఈజీగా వారు జాబ్ సెక్యూర్ చేసుకునేటువంటి ప్లేసెస్ ఉంటుంది. కాబట్టి ఈ జీవో నెంబర్ 46ని తొలగిద్దాం అన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. కొలువుల పట్టిక తారుమారు అనేటువంటి ఆర్టికల్ మనకి సాక్షిలో రావడం జరిగింది అనమాట అండి. గల కారణాలు మనం చూసుకున్నట్లయితే కనుక హారిజంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం అనేటువంటిది ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ అనేటువంటిది ఇక మాయం చేయడం జరిగింది. సో ప్రభుత్వ శాఖ నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో ఖాళీ భర్తీకి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లు కొలువుల పట్టిక తారుమారు కావడం జరిగిందనమాట అండి. ఇప్పటికే జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో నిర్దేశించినటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ అనేటువంటిది మాయం కావడం జరిగిందనమాట అండి. మహిళలకు 33.133% అనేటువంటిది రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దీంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజంటల్ పద్ధతిలో మహిళల రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మెమో జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హారిజంటల్ రిజర్వేషన్ అమలుకు నియామక సంస్థలు కసరత్తు అనేటువంటిది వేగం చేయడం జరిగింది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయని వాటిలో హారిజంటల్ రిజర్వేషన్లతో పాటు ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధం అవడం జరిగింది. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ టీఎస్పీఎస్సీ, అదే రకంగా TREIRB అంటే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డులు నోటీసులు అనేటువంటిది వాడడం జరిగింది. వీలైనంత వేగంగా పోస్టులన్నీ క్రమాన్ని మార్చి పంపాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ శాఖలో ఉరుకులు పరుగులు అని చెప్పేసి ఇందులో మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లుగా స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖల్లో ఉరుకులు పరుగులు పెట్టడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్లు, గురుకుల టీచర్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవడం జరిగింది. ఇప్పటి వరకు అనుసరించినటువంటి 100 పాయింట్ల మహిళా పట్టికలో మహిళలకు 33.33% పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి నిర్దిష్ట పాయింట్ కింద ఉన్నటువంటి పోస్టులను మహిళలకు ప్రత్యేకంగా మార్క్ చేసి చూపించేవారు. కానీ ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి హారిజంటల్ విధానంలో మహిళలకు ఎక్కడ పోస్టులు రిజర్వ్ చేయరు, ఎలాంటి మార్కింగ్ ఉండదు. భర్తీ సమయంలో ప్రతి 3 ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్తో కూడినటువంటి కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా పట్టికలు తయారు చేసి
నియామక సంస్థలకు సమర్పించాల్సిందిగా ఉంది. ఉదాహరణకు గతంలో ఒక శాఖలో 10 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసేవారు చేసి పంపించినట్లయితే తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ తొలగించి 10 పోస్టులను జనరల్ కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్ మారవు, కేవలం మహిళలకు రిజర్వ్ చేసినటువంటి స్థానం మాత్రం మారుతుందని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ హారిజంటల్ విధానం ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఉమెన్స్కి ఇచ్చినటువంటి 33.33% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ అంటే ప్రతి 10 పోస్టులకు 3 పోస్టులు మహిళలకు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇట్లా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్నటువంటి ఈ హారిజంటల్ విధానం ద్వారా 10 పోస్టులు అనేటువంటిది జనరల్కి కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఈ జనరల్కి కేటాయించడం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు మేల్స్ అయినా కానీ ఉమెన్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ పోస్టులకి ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో గుర్తుపెట్టుకోనండి, ఏదైతే కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇవి ఉంటాయి కదండి, ఇవైతే ఏం చేంజ్ చేయట్లేదు. సారీ, జస్ట్ ఇచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి ఆ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 3 పోస్టులు తీసేసి జనరల్ కేటగిరీ కిందకి వాటిని మార్చడం జరిగింది అనమాట. అంటే 10 పోస్టులు జనరల్ కేటగిరీ కింద మార్చడం జరిగింది. సో దీని ద్వారా అభివృద్ధులందరికీ అవకాశం పొందేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కట్టెడ్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.